జూన్ 12, 2025 గురువారం ఈరోజు మనం మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ అనేది ఎంత మాత్రం వచ్చింది ఏమనేది వీడియోలో మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. మనం ముందుగా స్టాక్ విషయం మాట్లాడుకునే ముందు నిన్న ములకల చెరువు ఏం జరిగింది, అలాగే అంగల్ మార్కెట్ ఏం జరిగింది ఏమనేది వీడియోలో మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. మనం ముందుగా ములకల చెరువు మాట్లాడుకున్న తర్వాత అంగల్ మాట్లాడుకుందాం. నిన్న ములకల చెరువు మార్కెట్ వచ్చేసి 520తో 30తో ఒక లాట్ మాత్రం ఒక లాట్ అయితే వేశారు. తర్వాత మార్కెట్ అంతా 800 రూపాయల లోపలే జరిగింది. యావరేజ్గా 420-450 రూపాయల లోపలే 450 రూపాయల లోపలే నిన్న ములకల చెరువు మార్కెట్ జరిగిందని చెప్పొచ్చు. మార్కెట్ అయితే ఒక 100 రూపాయలు డౌన్ నిన్న ములకల చెరువు మార్కెట్ వచ్చేసి. సో ఇంకా అలాగే మన అంగల్ విషయం మాట్లాడుకుంటే అంగల్ మార్కెట్ కూడా అంతే 100 రూపాయలు 150 రూపాయల వరకు మార్కెట్ 100 ఇంకా 120, 130 రూపాయల వరకు నేను మార్కెట్ డౌన్. కేవలం 1-2 మండీలో కొంచెం సూపర్ టాప్ అమ్మిన తర్వాత రిమైనింగ్ మండీస్లో మార్కెట్ యావరేజ్గా తీసుకున్నా కూడా 600 రూపాయల లోపల ఎక్కువగా లాట్లు అయితే పడ్డాయి. 600 రూపాయల లోపల పడ్డాయి. 600 తర్వాత 621 మండీలో 660 రేర్గా తక్కువ లాట్లు నిన్న 600 రూపాయలు అయితే పడింది. యావరేజ్గా 600 రూపాయల లోపల నేను అంగల్ మార్కెట్ వచ్చేసి అంగల్ మార్కెట్ కూడా చాలా డౌన్గా నడిచిందని చెప్పొచ్చు. ఇంకా మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుందాం. మనం ముందుగా భాగ్యలక్ష్మి మండి వైపు మాట్లాడుకుంటే ప్రస్తుతానికి ఇంకా దింపాల్సిన బండ్లు వెయిటింగ్ లిస్ట్లో అయితే ఉన్నాయి. ఇంకా స్టిల్లో ఇంకా దింపుతా ఉన్నారు. 1-2 మండీలకి కొంచెం అడిట్గా వచ్చినా మిగతా మండీలన్నిటికీ నేటి మాత్రం ఈరోజు కూడా దిగుమతులు అయితే వచ్చాయి. అలాగే టీవీఎస్ మండీలో ఈ లైన్ మొత్తం మాట్లాడుకున్నా కూడా నేటితో పోల్చుకుంటే దిగుమతులు ఏమాత్రం తగ్గలేదు. ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకుంటే ఇంచుమించు ఒక 5-10% కొంచెం అడిగానే దిగుమతులు అయితే వచ్చాయి తప్పితే మాత్రం తగ్గలేదు ప్రస్తుతానికి వచ్చేసి. ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకున్నట్టే ఒక 5-10% కొంచెం అడిట్గా దిగుమతులు అయితే వచ్చాయి. మరి వేలంపాట్లు అనేది ఏ విధంగా ఉంటాయి చూడాలి. సో మీకు ఈ తక్షణానందుక బూరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే కింద నెంబర్స్ కాల్ చేసి బుక్ చేసుకోండి. సో తక్షణ మెయిన్గా గ్రోత్కి పూతరాలకున్న కొత్త చిగురికి సో మీకు కావాలనుకుంటే కింద నెంబర్స్ ఉంటాయి అవైలబుల్గా. మీరు కాల్ చేసి బుక్ చేసుకోవాలనుకున్న నెంబర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. కింద నెంబర్స్ కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. సో ఇది ఇన్ఫర్మేషన్. సో నెంబర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటే మీరు బుక్ చేసుకోవాలనుకుంటే